హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ లాగ్ వచ్చేసి సండేది అండి. డిమార్ట్కి అయితే వెళ్ళాము. అదే వీడియో అయితే తీసి వాళ్ళు షేర్ చేస్తున్నాను. అరౌండ్ 11కి ఆ టైంకి అయితే వెళ్ళామండి. ఈవినింగ్ టైంలో వెళ్తే వీకెండ్ కదా, చాలా రష్ ఉంటుంది. అందులోనూ పాపతో వెళ్ళేది అంటే కొంచెం కష్టమవుతుంది. జనాలు ఫుల్ ఉండడం వల్ల తనకి తిరగడానికి కన్వీనియంట్గా కూడా ఉండట్లేదు. ఆ టైంలో వెళ్తే కొంచెం తక్కువే ఉంటుంది రష్ అని చెప్పేసి 11కి ఆ టైంకి అయితే వెళ్ళాము. లోహితాకి ఏంటి అంటే ఎక్స్కలేటర్ పిచ్చి, పైకి ఎక్కడం దిగడం అంటే చాలా ఇష్టము. తనకి చాలా అలవాటు కూడా అయిపోయింది ఎక్కి దిగడము. ఇక్కడ ఉండకపోయినా సంవత్సరానికి ఒకసారి వచ్చినా తనకి భయం లేకుండా పోయింది. ఇదే అండి డిమార్ట్ వ్యూ. అంత పెద్దదైతే కాదు, చిన్నదేను. కాకపోతే అన్నీ అయితే లేవండి. ఎన్నో లిస్ట్ అయితే రాసుకొని వెళ్ళాను. కాకపోతే ఒక 50% నేనైతే అనుకున్నవి తీసుకొని వచ్చాను. మిగతావన్నీ అయితే లేవు. ఈసారి నెక్స్ట్ టైం అయితే వెళ్ళాలి, వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి డిమార్ట్కి నెక్స్ట్ మంత్. ఇక్కడైతే అన్నీ లేవు. స్టీల్ సామాన్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇంట్లోకి స్టీల్ తీసుకుందామని అయితే వెళ్ళాను, కానీ అక్కడైతే ఏం లేవు. ఇంకా లోహిత టాయ్స్ పవన్ 2 అయితే సెలెక్ట్ చేసుకుందిలే, కానీ లాస్ట్లో బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాక కాంప్రమైజ్ అయింది. ఎందుకు అంటే తన కాడ ఉన్న బొమ్మలే అన్నీ మళ్ళీ తీసుకుంది. వేస్ట్లే ఎందుకులే అని చెప్పేసి వద్దని చెప్తే విన్నది. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, లంచ్ బాక్స్ ఒకటి తీసుకుందాంలే అని చెప్పి బాక్స్కి చూసాము. బాటిల్ కూడా చూసాము. బాటిల్ అయితే నాకు అసలు ఏం నచ్చలేదండి. బాక్స్ కూడా 450 అలా పడింది. 2 పార్టీషన్స్ ఉన్నాయి. 3 పార్టీషన్స్ ఉంది. చూస్తే అమెజాన్లో మరీ రేటు 940 ఎంతో ఉంది. ఇందులోనూ పాపకి లంచ్ అవసరం లేదు. 10:30కి అలా స్నాక్స్ టైంలో స్నాక్స్ పెడతారు, అంతే. సరిపోద్దులే 2 పార్టీషన్స్ది, అంతకుమించి ఎక్కువ తినలేదులే అని చెప్పేసి అదైతే తీసుకున్నాను. 450 ఎంతో పడింది. మళ్ళీ రిటర్న్ అయిపోతుంటే మళ్ళీ ఎక్కాలని గొడవ చేసింది. ఎక్కేటప్పుడు బాగానే ఉందిలే, కానీ దిగేటప్పుడు ఒక పర్వతంలాగా అనిపిస్తుంది. పైనుంచి కింద చూస్తే ముందుకు పడిపోతామేమో అన్నట్లు అనిపిస్తుంది. మాకు భయం వేస్తుందిలే, కానీ పాపకైతే భయం వేయట్లేదు. మళ్ళీ ఎక్కుదామని గొడవ చేస్తుంటే నేనైతే తీసుకెళ్ళాను. అసలు కింద దిగి వస్తుంటే కొంచెం భయం, నాకే భయం అనిపిస్తుంది పడిద్దేమో అని చెప్పి నేను పట్టుకుంటుంటే అస్సలు అలివి కాలేదు అండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను పాప నా కడుపులో ఉన్నప్పుడు 5th మంత్ అప్పుడైతే వచ్చాను డిమార్ట్ షాపింగ్కి. ఇలా ఇంట్లో సరుకులు అవి ఇవి తీసుకోవడము మధ్యలో వచ్చానులే, కానీ ఏదో అలా తిరిగి అయితే వెళ్ళాము. నాకు అన్ని పాత రోజులు గుర్తొచ్చాయి అండి. సండే సాటర్డే వచ్చింది అంటే ఏం అవసరం లేకపోయినా ఊరికి అలా వచ్చి ఒక 2-3 అయినా తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. నాకైతే మళ్ళీ అన్నీ అవే గుర్తొచ్చాయి. తీసుకుంది కొంచెమే, 2 బ్యాగ్స్ అయితే అయ్యాయిలే, కానీ బిల్ అయితే వాసిపోయింది. 4000 అయ్యాయి. ఏందో డిమార్ట్లో తక్కువ అనుకుంటూ వెళ్తుంటాం, కానీ ఏదో 1-2 మీద కొంచెం తగ్గిద్ది. ఒక 5 రూపీస్ 6 రూపీస్ అలా తగ్గిద్దిలే, కానీ ఎక్కువ అయితే తగ్గదు. కాకపోతే అన్ని వస్తువులు ఒక దగ్గరే ఉంటాయి, అదొక మంచి బెనిఫిట్. ఎక్కువైతే సోప్స్ అవన్నీ అయితే అయిపోయి ఉన్నాయి. మిగతావి ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుంచి వస్తూ తెచ్చుకున్నాను అక్కయ్య వాళ్ళ షాప్లో. అందుకని చెప్పి పెద్ద షాపింగ్ అయితే చేయలేదు. లేనివి కొంచెం ఇంట్లోకి స్నాక్స్ లాగా కొన్ని ఇవైతే పానీపూరి తీసుకున్నాను అండి. ట్రై చేద్దాంలే, బయటకు వెళ్తే గొడవ చేస్తుంది లోహిత బాగా కొనియమని చెప్పి. అందుకని చెప్పి పానీపూరి అయితే తీసుకున్నాను. ఆయిల్ డబ్బా కూడా ఉంది, కాకపోతే నెలంతా రాదులే అని చెప్పేసి 2 లీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రీడమ్ ఆయిల్ కూడా చాలా రేట్ అయితే పెరిగిపోయింది. ఇంకా ధనియాలు పోపులోకి కావాలి కదా, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు ఇట్లాంటివి అయితే తీసుకున్నాను. అండ్ బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను అండి. ఏం రేట్ అయితే తక్కువేం లేదు. మనం ఆటోకి వెళ్ళి వచ్చేదానికి ఎంత ఖర్చు అవుతుందో మనం అంతే మిగిలిస్తాము మొత్తం మీద కూడా, నన్ను అడిగితే. కాకపోతే ఏదో ఇంట్లో ఉండి ఆ ఒక్కరోజన్నా ప్రశాంతంగా బయటకు వెళ్ళి ఏదైనా తెచ్చుకుందామా, తిరిగేసి వచ్చామా, పిల్లలకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అన్నట్టు వెళ్ళి వస్తాము, అంతే. అంత మించి అయితే పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఈ టీ లేనిది మనకి పొద్దునైతే పొద్దుపోదు. అసలు లేవగానే ముందు టీ అయితే పడాలి కాబట్టి కొంచెం పెద్దదే తెచ్చుకున్నాను. అక్క వాళ్ళ ఇల్లు దగ్గర ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు షాప్ దగ్గరే, ప్రతిదీ ఏదైనా అయిపోగానే ఇలా టక్కుని వెళ్ళి ఇలా తీసుకొచ్చుకునేదాన్ని.
ఇప్పుడు అలా కుదరట్లేదు. అందులోనూ నేను బయటకు వెళ్తే పాప కూడా బయటకు వస్తా అని చెప్పి గొడవ చేస్తుంది. అందుకే ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నవి, నాకు నీడ్ ఉన్నవి అయితే తీసుకొని వచ్చాను అండి. స్టీల్ చెప్పాను కదా, గిన్నెలు, స్పూన్స్, పెద్ద పెద్దవి, చిన్న స్పూన్స్, ప్లేట్స్, ఇలాంటివన్నీ తీసుకొని వద్దాం అనుకుంటే ఏమీ లేవు. నాకు అసలు ఆ సెక్షనే నచ్చలేదు అండి. ఈసారి కొంచెం మాకు దగ్గరలో ఉన్న ఆఫీస్పేట దగ్గరలో పెద్ద డీమార్ట్ ఉందంట, వెళ్దామని చూస్తున్నా. డీమార్ట్లో మనం ఓపెన్ చేయకముందే జెమ్స్ ప్యాకెట్ అయితే డబ్బా పెద్దది ఓపెన్ చేసుకొని తినేసింది కూడా అండి. ఇంకా అక్కడ పడేసి వస్తే బాగోదు కదా అని చెప్పి వస్తూ మళ్ళీ ఇంకొక జెమ్స్ డబ్బా తీసుకొని దానికి బిల్ వేయించి డబ్బా తిన్నది డబ్బా అయితే తీసుకొని వచ్చాము. ఇంకా పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే 2 తీసుకొని వచ్చాను. అప్పుడప్పుడు తింటుంది, తను తినకపోయినా మేమైనా తినొచ్చు కదా అని చెప్పేసి ఇవైతే తీసుకొని వచ్చాను. ఇదే అండి లాగు సండేది. సరే మరి, బాయ్.